కొన్ని ఏళ్ళుగా చూసుకుంటే నన్ ఆఫ్ ద బయోపిక్స్ ఆర్ రియల్లీ ట్రూ. బయోపిక్స్ కూడా మొత్తం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అన్నది ఎగ్జాక్ట్ గా చెప్పలేరు కదా. చెప్పలేం కదా. ఈవెన్ ఆ ఫిల్మ్ లైక్ మహానటి, నాగి ఓన్లీ టోల్డ్ ఓపెన్లీ దట్ వి కుడెంట్ షో ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. కొన్ని మేము వీ హ్యావ్ టు రిమూవ్, వీ హ్యావ్ టు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవాల్సి వచ్చింది, ఎంత సావిత్రమ్మ గారి స్టోరీ చెప్పినా కూడా అన్నారు. నిజం ఎలాంటిదంటే అండి, నేను ప్రేమ గారిని ఇలా చూస్తున్నప్పుడు ఒకలా కనిపిస్తారు నాకు, నేను ఆ పక్కన నుంచి చూస్తున్నప్పుడు ప్రొఫైల్లో చూస్తున్నప్పుడు ఇంకోలా కనిపిస్తారు. దట్ ఈస్ వాట్ నిజం ఈజ్, పర్స్పెక్టివ్. సో అదే అంటారు కదా, పర్సెప్షనల్ లిమిటేషన్స్ అంటారు. ప్రతి ఒక్కడు ఇదే నిజం అని వాగే ప్రతి ఒక్కడు చాలా తప్పు చేస్తున్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నాడు అంటే, నువ్వు దేవుడు కాదు, నీకు నిజం తెలీదు. ఎందుకంటే నీకు తెలిసింది ఎంత ఏంటంటే, నువ్వు ఎంత అబ్జర్వ్ చేయగలిగావో అంతే తెలుసు నీకు. ప్రతి ఒక్కడి అబ్జర్వేషన్ని నా అబ్జర్వేషన్లో తీసుకురావడం నేను దేవుని కాదు, నేను చెప్పలేను, రైట్? ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేసిన దానికి ఆపోజిట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఇంకోడు. సో దేర్ ఈజ్ నో సింగిల్ ట్రూత్ అబౌట్ ఎనీథింగ్. ఒక మనిషి జీవితమే తీసుకుందాం మనం అండి. ఏంటంటే లైక్ నాకు ప్రేమ గారు ఒకలా తెలుసు, నాకు ప్రేమ గారు అంటే ఒక ఎమోషన్ ఉంది కదా. నన్ను ప్రేమ గారి గురించి ఒక కథ తీయమన్నారంటే నాకు తెలిసినంతలోనే నేను ఇంకేదో ఊహించుకుని నేను అప్పుడు ప్రేమ గారు ఇక్కడ పుట్టిండొచ్చు, ఇలా పెరిగిండొచ్చు, ఆమెకి జర్నలిజం మీద ఇలా వచ్చి ఉండొచ్చు అని నేనే నాకు మీ వల్ల మీ మీద ఉన్న ఎమోషన్ చెప్పడం కోసం మాత్రమే నేను కథ చెప్పగలను. ఆ ఎమోషన్ నిజం, నేను ఫీల్ అవుతున్న ఎమోషన్ అది కూడా. సో అందులో మేము మీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ క్రియేట్ అయిందంటే కథ ఎఫెక్టివ్గా ఉందని అర్థం. అంతే, ఎఫెక్టివ్గా కథ చెప్పగలం కానీ, ఒక ఎమోషన్ కన్వే చేయగలం కానీ, ఎఫెక్టివ్గా నిజం ఎవరు చెప్పలేడు. ఎందుకంటే నిజం ఎవరికి తెలియదు. నా దృష్టిలో ప్రేమ గారికి నాకు తెలిసిన కథ ఇంత. మీ అమ్మ నాన్నలకి కొంత తెలుసు, మీ హస్బెండ్కి కొంత తెలుసు, మీ పిల్లలకి కొంత తెలుసు, ఎవరికి పూర్తిగా తెలియదుగా, కొంతే తెలుసు అందరికీ. అది కూడా వాళ్ళు చూడగలిగిన లిమిటేషన్స్లో, వాళ్ళు పర్సీవ్ చేసుకోగలిగిన లిమిటేషన్లో. మీరు మాట్లాడిన ఒకే మాట ఒకరికి మంచి అనిపించవచ్చు, ఒకరికి బూత్ అనిపించవచ్చు, ఒపీనియన్స్, రైట్? సో నౌ ఎక్కడుంది నిజం? ఎక్కడ ప్రేమ గారు, ఎక్కడ నిజమైన ప్రేమ గారు ఎక్కడున్నారు? అండ్ అగైన్ మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చిన్నప్పటి నుంచి ఎక్కువ తెలిసింది కూడా మీరే, రైట్? కానీ మీకైనా ఎంత తెలుసు? మీరు చిన్నప్పుడు 7వ తరగతిలో ఏం తిన్నారో గుర్తుందా మీకు? అప్పుడు ఏదైనా మనకేమన్నా మీరు సిక్ అయింది ఏమన్నా గుర్తుందా? సిక్ అయింటారేమో, లేకపోతే. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇంకొకటి, నాకు అన్ని నా గురించి తెలిసినా కూడా maybe I don't want to tell. Yeah, exactly. And why would I tell, or you know, why would anybody tell? Yeah, lot of times మన మైండ్ కూడా ఇప్పుడు ఏదైనా మనం జరిగిన సన్నివేశాన్ని జరిగినట్టు రాసుకోదు మన మైండ్లో. ఎందుకంటే అది ఎంతసేపు మనకి ముందుకెళ్ళడానికి మనకి ఏం కావాలో, ఎలా కావాలో అలాగే రాసుకుంటూ పోతుంది. అంటే మన గురించి మ్యాక్సిమం తెలిసిన వ్యక్తి మనమే అయినప్పుడు, ఆ మనిషి నేనే నా జీవితంలో జరిగిన సన్నివేశాన్ని ఒక అబద్ధంగా నా మైండ్లో రాసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఎవరికి తెలుసు ఎవరి కథ? ఎవరికి తెలీదు. సో కాబట్టి నేను నిజంగా వాళ్ళు చేసిన కథని వాళ్ళ జీవితాన్ని నేను యాజ్ ఈజ్ చెప్పాలనుకున్నాడు ఇంపాసిబుల్. కాబట్టి నేను ఓన్లీ ఫీల్ అవుతున్న ఒక ఎమోషన్. కథకు ఒక పర్పస్ ఉంటుంది కదా, ప్రతి కథకి ఒక ఎమోషన్ ఉంటుంది కదా. ఆ ఎమోషన్ వైపు కృత్రిమమైన పాత్రలుగా చూస్తూ వెళ్ళండి, ఆ ఎమోషన్ ఫీల్ అవ్వండి అనే ఉద్దేశంతో ఆ ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం అవసరమైనవి వచ్చినాయి, నిజాలు కొన్ని వచ్చి ఉంటాయి, చాలా వరకు అబద్ధాలే వచ్చి ఉంటాయి, రైట్? అందుకని నేను అందరికీ ఏం చెప్తానంటే, మీకు నచ్చిన నిజాలుంటే ఆ నచ్చిన నిజాలని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చనివన్నీ అబద్ధాలుగా, ఈ అబద్ధాలతో నేను ఏం ఎమోషన్ క్రియేట్ చేస్తానో ఆ ఎమోషన్ ఎంజాయ్ చేయండి అని. అండ్ చాలామంది కొంచెం చిన్న అక్కడక్కడ ఇది కులపిచ్చున్నోళ్ళు, ప్లస్ ఇలా గుడ్డి బానిసత్వం ఉంటుంది కదా, ఈ మా వాడే కరెక్టు అవతల రాంగు అనే ఒక అది ఒక బానిసత్వం బేసిక్గా. అలాంటి వాళ్ళకి కూడా నేను సింపుల్గా ఒకే ఒక సమాధానం చెప్పాను. కొంతమందికి ఒకరికిద్దరికి ఊరినే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పంపాను, ఇంకా అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడే కొద్దీ నా షోని ఇంకా ఎక్కువ మంది చూస్తారు. అది ఎందుకు పోగొట్టుకోవాలి నేను? ఐ థింక్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, పోస్టర్లు కొట్టండి మైసభ చూడొద్దని, మేము చూడమని పోస్టర్లు కొడతాము అని. సో వాళ్ళకి చెప్పేది ఒకే ఒక్క అతనికి చెప్పాను, ఏమంటే మీరు 10 మంది కళ్ళు మూసుకొని ఒక ఏనుగు చుట్టూ చేరి, ఒకడు తోక పట్టుకొని ఇది పాము అంటున్నాడు, ఒకడు తొండం పట్టుకొని ఇది కొండ చిల్లు అంటున్నాడు, ఇంకోడు ఏనుగు చెవులు పట్టుకొని ఇది చాట అంటున్నాడు. కొంచెం కళ్ళు తెరిచి అందరూ కొద్దిగా వెనక్కి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఆ ఏనుగు కనిపిస్తుంది మీకు. ఆ ఏనుగే మయసభలో ఉన్న ఒక యూనిఫికేషన్. మనం అందరం తెలుగు వాళ్ళం,
మన తెలుగు కుటుంబం. ఈ తెలుగు కుటుంబంలో జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ చైతన్యాన్ని చూడండి. మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవుదాం. వీళ్ళందరిలోనూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఒక యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ కాజు మీ కాజుకి అగెన్స్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళ కులం మీ కులానికి అగెన్స్ట్ అయి ఉండొచ్చు, మీ ఉనికికి ఇదైనా, ఇవన్నీ తీసేస్తే మనకందరికీ ఒక ఉనికి ఉంది కదా, 100% తెలుగు జాతి అనే ఒక ఉనికి ఉంది కదా. అది వచ్చేటప్పటికి మనం ఒకటవ్వాలి కదా. అది నా పర్పస్ అండి. అండ్ రాజకీయం కూడా ఏంటంటే మనం ఒంటరిగా సాధించుకోలేనివి ఉమ్మడిగా సాధించుకోవడానికి, ఆ డైలాగ్ కూడా ఉంటుంది మీకు, ఒంటరిగా సాధించలేదు ఉమ్మడిగా సాధించేవాడు నాయకుడు అంటే ఎవరు అనేది. అది లీడర్షిప్ అంటే. మనం అలాంటి లీడర్షిప్ని కోరుకుందాం, అలాంటి లీడర్షిప్ వైపు నించుందాం. ఈ కులాల ఉచ్చుల్లోంచి బయటకు వచ్చి కళ్ళు తెరుచుకొని మనకేది ప్రయోజనమో మీకేది ప్రయోజనమో దాన్ని చూడడం ఇంపార్టెంట్ అనేదే ఓవరాల్ స్టేట్మెంట్.